నమస్కారం. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ కళాకారుల పరిచయంలో భాగంగా మన ముందుకు జ్ఞానపీఠ్ అవార్డీ గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పరిచయం, ఒక చిన్న ప్రయత్నము. వారికి జోహార్లు చెప్తూ ఈ ఆడియో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇది వారి గురించి రాసిన వారు డాక్టర్ జె చెన్నయ్య గారు, వారి ప్రియ శిష్యుడు. ధన్యవాదాలు. అక్షరాస్యత కాదు, విద్యాగంధం సైతం అంతంత మాత్రంగా ఉన్న తెలంగాణ జానపదంలో పుట్టి, జానపదుల మాట ఆట పాటల బడిలో పెరిగి, ఇంతింతై విరామమూర్తిగా ఎదిగి జ్ఞానపీఠాన్ని అధిరోహించినవాడు మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన జీవితగాథ స్ఫూర్తిదాయకమైనది. ఆయన నడిచి వచ్చిన దారి కవితాత్మక కర్పూర కలికలమయమైనది. 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజుపేటలో శ్రీ నారాయణ రెడ్డి గారు జన్మించారు. తల్లిదండ్రులు బుచ్చమ్మ గారు, సింగిరెడ్డి మల్లారెడ్డి గారు. తనకంటే ముందు తన కొడుకు చనిపోతే ఊళ్ళో ఒక ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతున్నప్పుడు బుచ్చమ్మ గారు మొక్కుకున్నదట. నాకు కొడుకు పుట్టిన క్షేమంగా ఉంటే నీ పేరు పెట్టుకుంటానని. అలా జన్మించిన కొడుకుకు సత్యనారాయణ రెడ్డి అని పేరు పెట్టుకుంది. పేరులోని సత్యం కవిత్వంలోకి, జీవితంలోకి ప్రవహించింది. నారాయణ రెడ్డి గారు లోకప్రసిద్ధుడైనాడు. వారు ఖాన్గీ బడిలో అక్షరాలు దిద్దుకొని సిరిసిల్లలో మాధ్యమిక విద్యను, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య, అనంతరం హైదరాబాద్లోని చాదర్ఘాట్ కళాశాలలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BA, MA పూర్తి చేశారు. నారాయణ రెడ్డి గారు పాఠశాలలో చదువుకున్నప్పుడే నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. సత్యాగ్రహం చేశారు. సైనికులం మేం సైనికులం అని పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. క్విట్ స్కూల్ ఉద్యమంలో పాఠశాల కొంతకాలం మానేశారు. వారు సాహిత్య వాతావరణం లేని కుటుంబ నేపథ్యంలో జన్మించిన, ఉర్దూ మాధ్యమంలో డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసిన, తెలుగు మూర్తిగా వికసించిన సినారే ఒక అసాధారణ ప్రతిభాశాలి. చిన్నప్పుడు పల్లె ప్రజల నిసర్గ సుందరమైన సంభాషణా రీతి, జానపద కళారూపాలు శ్రీ నారాయణ రెడ్డి గారిని భాషా సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని మలిచాయి. హరికథలను మైమరిచి వినేవారు. ఆ సమాహార కళలోని పాటలు, పద్యాలు, చతుర కథారీతి, కథనాచలనం ఆకట్టుకోవటమే కాదు, పాటలు, నాటకాలు ఆసుగా అల్లే అభిరుచిని నూరిపోసాయి. 6-7 తరగతుల్లో ఉన్నప్పుడే భక్త ప్రహ్లాద, సీతాపహరణం, రఘుదేవ రాజీయం వంటి నాటికలు రాసి మిత్రులతో కలిసి ప్రదర్శించారు. అలాగే జనశక్తి పత్రికలో తొలి కవిత ప్రచురితమైంది వారిది. బిఏలో ఉండగా పాములపర్తి సదాశివరావు గారి సంపాదకత్వంలో వెలువడిన కాకతీయ పత్రికలో రచనలు ప్రచురితమయ్యాయి. ఇది 1950 ముందే జరిగింది. 21 ఏళ్ల వయసులో నారాయణ రెడ్డి గారు రేడియోతో అనుబంధం ఏర్పడింది. 1952లో విద్యార్థిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు హైదరాబాదులోని ఖైరతాబాద్లో ఉన్న డక్కన్ రేడియోలో ప్రసారమైన సాగుమా ఓ నీలమేఘమా, గగనవీణ మృదులరావమా అన్న గీతం శ్రీ నారాయణ రెడ్డి గారి పరిణత కవిగా ఎదిగే దశలో తొలిమెట్టుగా నిలిచింది. పూలపాటలు, చిరుగజ్జలు ఉపద్రేష్ట కవి కృష్ణమూర్తి గారి సంగీత దర్శకత్వంలో రూపొంది ప్రసారమయ్యాయి. అలాగే నవ్వని పువ్వు గేయనాటిక ప్రసారమైంది. బుచ్చిబాబు గారు ప్రత్యేకంగా రాయించిన అజంతా సుందరి, ఆ తర్వాత రామప్ప సంగీత రూపకం ఆకాశవాణి జాతీయ పోటీల్లో ప్రథమ బహుమతి తెచ్చిపెట్టింది. ఇది 12 భాషల్లోకి అనువాదమైంది. 1952లో BA ఫైనల్ విద్యార్థిగా ఉన్నప్పుడే తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి కార్యదర్శిగా ఉన్నారు. సంఘానికి తర్వాత అధ్యక్షుడయ్యారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం శ్రీ నారాయణ రెడ్డి కవితామూర్తిని అంచెలంచెలుగా సమున్నత స్థాయికి తీసుకెళ్ళింది. 1954లో BA, MA పూర్తి చేసి సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ప్రవేశించారు. తర్వాత నిజాం కళాశాలలో, ఆ తర్వాత ఆర్ట్స్ కళాశాలలో ఆచార్యత్వం,
తనకు సాహిత్య విద్య నేర్పిన గురువులు కె గోపాలకృష్ణరావు గారు, దివాకర్ల వెంకటావధాని గారితో కలిసి ఆచార్యులుగా పనిచేసిన అరుదైన ఖ్యాతి డాక్టర్ సినారే గారికి ఆనాడే దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ తరగతులకు కూడా తెలుగు పాఠాలు చెప్పారు. అలాగే ఆ రోజుల్లో డిగ్రీలో ఇతర అధ్యయనాంశాలు చదువుతున్న విద్యార్థులు సైతం సినారే పాటలు వినేందుకు గుంపులుగా వచ్చేవారు. ప్రాచీన ఆధునిక సాహిత్యంలో ఏ పాఠం చెప్పినా అది విద్యార్థుల పాటి కళా ప్రదర్శనగా ఉండేది. పాఠం చెప్పడానికి అన్ని విధాలా సిద్ధమైపోవడం, సమయానికి తరగతి గదిలో ప్రవేశించడం, అనర్గళంగా గంటన్నర సేపు పాఠం చెప్పడం, తనకిచ్చిన వ్యవధి పూర్తవుతుండగానే గది నుంచి నిష్క్రమించడం, అదంతా ఒక మరువలేని అనుభవం అని వారు చెప్పేవారు. ఆయన పాఠాలు విన్న మధురానుభవాన్ని ఈనాటికి గుర్తు చేసుకునే విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఖండవల్లి లక్ష్మీ రంజనం పర్యవేక్షణలలో ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అన్న అంశంపై పిహెచ్డి చేశారు. పరిశోధనాంశాన్ని సూచించిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. 1961లో సినీ గీత రచన ప్రారంభమైంది. హైదరాబాద్ సారథి స్టూడియోలో ఒక సినిమా చిత్రీకరణలో ఉన్న నందమూరి తారకరామ్ సినారేతో ప్రస్తావన చేశారట. అప్పటికే తాను రాసిన పాటల్ని ఎన్టీఆర్కు వినిపించారు. తొలి చిత్రంలో అన్ని పాటలు తనవే ఉండాలన్న కోరికను వ్యక్తపరిచారు. గులేబకావళి కథ సినిమాకు అప్పటికే ఒకరి చేత ఒక పాట రాయించి ఉన్నారు ఎన్టీఆర్. అయినా సినారే అభిమతాన్ని అనుసరించి ఆ కవికి నచ్చజెప్పి అన్ని పాటలు రాయించారు. పాటలు రాసేందుకు మద్రాస్ రైల్లో వెళ్ళిన సినారేను ఎన్టీఆర్ స్వయంగా స్టేషన్లో స్వాగతించారు. ఆనాడే పెద్ద వాహన శ్రేణి అంటే కాన్వాయ్తో సినారేను ఘనంగా గౌరవించారు. తొలుత రాసిన పాట కలల అలలపై తేలెను, కానీ తొలుత రికార్డైంది నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. ఎన్టీఆర్ జమునలపై చిత్రీకరించారు. నాటి నుంచి ఎన్టీఆర్తో గీతానుబంధం, గాఢమైన స్నేహానుబంధం ఎన్టీఆర్ గారి చివరి దశ వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. 1961 నుండి 1990 వరకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సినీ గీత రచన ఒక స్వర్ణయుగం. ప్రాచీనాధునిక కవిత్వద్వయ నానుభవం వల్ల డాక్టర్ సినారే గారి ప్రతి పాటలో తన కవిత్వ ముద్రను నిలిపారు. పేర్కొనదగ్గ పాటలు ఎన్నెన్నో మొత్తం సుమారు 3000 పాటలు రాశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అలాగే నిజానికి సినీ గీత రచన సినారే బహుముఖ ప్రజ్ఞలో ఒక పార్శ్వం మాత్రమే. తను ఎదుగుతున్న నాటికే తెలుగు కవితా రంగంలో ఎందరో గొప్ప కవులున్నారు. అప్పటికే అగ్రకవులతో పోటీ పడుతూ పద్యకృతులు, గేయకృతులు వెలువరిస్తున్న ఏదో మథనం జరిగింది ఆయనలో. ఏదో ప్రత్యేకత సంతరించుకుంది, సాధించాలి అని అనుకున్నారు. అంతే. ప్రౌఢతరమైన పద్యకృతికి తుల్యంగా కథాత్మక గేయకావ్యం నాగార్జున సాగరం రాశారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వంటి విద్వన్మనుల ప్రశంసలు లభించాయి. తర్వాత కర్పూర వసంతరాయలు రాశారు. దేశ విదేశాల్లో కావ్యగానం చేశారు. నాటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారు ప్రత్యేకంగా షామంజిల్లో నాగార్జున సాగరం కావ్యగానం ఏర్పాటు చేసి వారిని సత్కరించారు. మద్రాసులో అక్కినేని అధ్యక్షతన జరిగిన కర్పూర వసంతరాయల కావ్యగానం అద్భుత స్పందన కలిగించింది. వారికి ఇవే మా జోహార్లు. గేయ కావ్యాలలోనే మహాకవి అనిపించుకున్న డాక్టర్ సినారే గారు అంతటితో ఆగలేదు. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం ప్రాబల్యం సాగుతున్న కాలంలో పోటీ పడాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సృజన పౌరుషంతో వచన కవిత రచనను ఉద్ధృతం చేశారు. మంటలు మానవుడు, తేజస్సు నా తపస్సు, అక్షరాల గవాక్షాలు, మధ్యతరగతి మందహాసము, విశ్వంభర ఇలా కవితాయాత్ర కొనసాగింది. భారతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం విశ్వంభరకు దీర్ఘ కవిత, ఆదిమకాలం నుంచి ఆధునిక కాలం దాకా సాగిన మానవ విజయ మహేతి శ్వాసకు విశ్వంభర. పద్యం, గేయం, వచన కావ్యాలు, గజళ్ళు, ముక్తకాలు, అనువాదాలు, విమర్శ, పరిశోధన, బుర్రకథలు,
యాత్రా సాహిత్యం ఇలా అనేక ప్రక్రియల్లో 20వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం దాకా విస్తరించి కాలంతో పాటే సాగుతూ వర్తమాన తరపు కవులతోనూ పోటీ పడుతూ సాహితీ సృజన చేశారు డాక్టర్ సి నారాయణ గారు. 86 ఏళ్ల వయస్సు, 86 రచనల సొగసు అయినది. కవితా రచన ఒకవైపు, విశ్వవిద్యాలయ ఆచార్యత్వం ఒకవైపు, సినీ గీత రచన ఇంకోవైపు, సాహితీ సాంస్కృతిక సదస్సుల్లో అద్భుత ప్రసంగం పరంపర మరోవైపు అన్నట్లుగా సాగుతున్న దశలో 50వ పుట్టినరోజు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ టి అంజయ్య గారు సినారే గారిని అధికార భాషా సంఘానికి అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆచార్యత్వాన్ని అయిష్టంగా వదలవలసి వచ్చింది. పరిపాలనా పదవుల్లో సినారే గారు దక్షత ముద్ర ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షునిగా సినారే గారిని గౌరవించారు. ఆ పదవీ కాలం పూర్తి కాగానే తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షునిగా నియమింపబడ్డారు. తర్వాత సాంస్కృతిక మండలి అధ్యక్షులయ్యారు. భాషా సాంస్కృతిక సలహాదారులయ్యారు. కవులు కళాకారుల తరఫున రాష్ట్రపతి చేత రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. కవితా రచన కొనసాగిస్తూనే విద్యా సాంస్కృతిక సంస్థల పరిపాలనా పదవులను వెలిగించారు సినారే గారు. డాక్టర్ సినారే గారు 7 దశాబ్దాల కవితా సృజనానుభవాన్ని పండించుకున్న మహాకవి. వారు తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. మేరట్ విశ్వవిద్యాలయం, నాగార్జున, కాకతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు అందించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో వారిని సత్కరించింది. సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, రాజ్యలక్ష్మి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు, లెక్కలేనన్ని సత్కారాలు డాక్టర్ సినారే గారిని వరించాయి. చనిపోయేంత వరకు వారు జూన్ 2017 వరకు కూడా కవితలు వ్రాస్తూనే ఉన్నారు. ఔత్సాహిక ప్రముఖ కవుల రచనలకు ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు. తమకు ఎవరైనా లేఖ రాస్తే దానికి ప్రత్యుత్తరం రాయకపోవడం ఏనాడు జరగలేదు. విద్యారంగంలో, పాలనా రంగంలో, జన వ్యవహారాల్లో తెలుగు పరిఢవిల్లాలని వేదికలపైన గట్టిగా చెబుతూనే వచ్చారు. మునుపటి ఆంధ్ర సారస్వత పరిషత్తు, నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు చనిపోయే వరకు అధ్యక్షులుగా ఉంటూ తెలుగు భాషా సంస్కృతుల వికాస కృషిని అవిరళంగా కొనసాగించారు. ఒక కవితలో ఆయన అన్న పంక్తులు: అది తెలుగు కీర్తి కదిలే కిరణమూర్తి, సాగరాల్ దాటి పోయిందిరా, నయగారాల్ మీటి వచ్చిందిరా. ఆహా, ఎంత మంచి కవిత్వం ఇది! ఈ మాటలు తెలుగు కవితా కీర్తికి, తెలుగు వ్యక్తి కీర్తికి, డాక్టర్ సినారే సాహితీమూర్తికి, ఆయన వ్యక్తిత్వ కీర్తికి వర్తిస్తాయి. ఒక నిండు తెలుగు వాడు ఎలా ఉండాలో వారిని చూసి మనం నేర్చుకోవచ్చును. వారికి జోహార్లు, జోహార్లు, జోహార్లు. ఇంతటి మహోన్నత కవితామూర్తి తెలంగాణలో జన్మించడం గర్వకారణం, గర్వకారణం, గర్వకారణం. మేము తెలంగాణ కళారత్నాలు వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ జోహార్లు అర్పిస్తోంది. జై సినారే, జై డాక్టర్ సినారే, జై డాక్టర్ సినారే. అలాగే ఒక చిన్న పరిచయం. మా నాన్నగారు గాన గంధర్వ చౌటి భాస్కర్ గారు, వేములవాడ. వారిది అనుమాజీపేట కూడా పక్క ఊరే. వారికి ఎంతో అన్యోన్యమైన సాహిత్య బంధం, సంగీత బంధం మరియు ప్రాంత బంధం ఉంది. వారికి మా కుటుంబం తరఫున కూడా మేము జోహార్లు అర్పిస్తున్నాము. తెలంగాణ కళారత్నాలు మన తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ జ్ఞానపీఠ అవార్డీ గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి జోహార్, 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 సల్యూట్స్. నమస్కారం, ధన్యవాదాలు. ఇట్లు మీ రఘునందన్.